హరి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నమో నమః. స్వరదింది వికాసమందహాసాం పురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురతు తారానాయక శేఖరా స్మితముఖీ వాపీనరక్షో పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరత్నచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాజూటమకుటాం పరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా కథమివ సతాం సన్నిధసతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీణా ఫడితయః. శ్రీ ఓం శ్రీ హ్రీం శ్రీ లలితా పరమేశ్వరీ నమః. లలితా రహస్యశాస్త్రం అధ్యయనం చేసి ఇందులో 121వ నామము భక్తిని గురించి చెబుతున్నాము. దీనిలో చివరిది భక్తి భయాపహ, భయమును పోగొట్టేటువంటిది అమ్మవారు అని అర్థం. ఈ భయం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది మనకి రకరకములైనటువంటి భయాలు, పామును చూసి భయపడటం, దొంగవాణ్ణి చూసి భయపడటం, ఇట్లా ఈ విధంగా మనకు అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నాయి. ఈ భయాలు ఏవి లేకుండా ఒకటి అయితే ఒకటి అసలు భయం అనేది ఏమిటి అనేటువంటి దానికి మనం తెలుసుకోవాలి. ఏదో పామును చూసి భయపడ్డాం అనుకోండి, అంతా ఒక నిమిషమేగా, ఒక నిమిషమే, అదే పెద్ద లెక్కలేదు కాదు, వదిలేస్తాం పోతాం. ఇట్లా ఈ విధంగా ఉంటుంది. అసలు భయాలు అనేటువంటిది ఎక్కడ నేర్చుకోవాలంటే తెలుసుకోవాలంటే ప్రకృతి వైపరీత్యాలు అవి అసలైనటువంటి భయాలు మనకి. ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు రావటం, ఇక రకరకములైనటువంటివి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఇక దాన్ని ఎవరు ఆపలేరు, దానికి భయపడతారు. అందరు ఎంతటి వాడైనా భయపడతాడు, అదనమాట. తర్వాత ఇంకా ఉన్నాయండి, అవేమో ప్రకృతి వైపరీత్యం అందరికి. అలానే ఇది కూడా ఇంకొకటి ఉంది, ఒక భయం, వార్ధక్యము, అది ఒకటి భయం. అంతకన్నా ఇంకొకటి ఉన్నదండి, చివరిది ఏమిటి, మృత్యువు. ఇది అర్థం. వార్ధక్యము వలన అది భయపడుతుంటాడు. వార్ధక్యం వచ్చిన తర్వాత భయం అంటే ఒక రకంగా ఈ కుర్రవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు చూశారనుకోండి, వాళ్ళు వార్ధక్యం అన్నటువంటి వాళ్ళని చూసి కొంచెం తక్కువగా చూస్తారు. ఆ ముసలివాడు వీడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, కానీ తను కూడా వార్ధక్యంలో వెళ్ళిపోతాడనేటువంటి జ్ఞానం వాడికి తట్టదు. అదేనమాట. ఎవరైతే అలా గ్రహిస్తారో వాడి బుద్ధి వేరుగా ఉంటుంది. వార్ధక్యం ఒకటి. అంతకన్నా ఇంకొకటి ఉంది, చివరి ఉన్నది అసలుది, ఈ మృత్యువు. ఇది మృత్యువుని గురించి ఎవరైతే భయపడడో వాడు నిజమైనటువంటి జ్ఞానవంతుడు. అది మృత్యువుని చూసి భయపడేటువంటి వాడు. మేము ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఉన్నాడు, తెలిసిన ఆయన. ఆయనకి ఊళ్ళో ఎవరైనా చనిపోయినారు అనేటువంటి మాట విన్నాడా, తాను ఎంత భయపడిపోతాడో చెప్పలేడు. తాను భయపడటమే కాకుండా ఇంట్లో వాళ్ళని కూడా భయపెడతాడు. ఏమనంటే, నేను చచ్చిపోతున్నాను, నేను ఇంకేముంది, మీరందరు నిద్రపోతున్నారేమిటి అని అంటాడు. వాళ్ళకి నిద్రలు ఉండవు, కేవలం మరణ భయం. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది
అందుకని ఈ భయాలు అనేటువంటివి చూసుకుని రకాలు ఉన్నాయో చూస్తున్నారు దీనిలో. కాబట్టి అసలు భయం అనేటువంటిది కూడా ఇందులో చెబుతున్నాడు. భర్తృహరి సుభాషితం చెబుతున్నాడు. ఇక్కడ చూసుకోండి 4వ పాయింట్లో చాలా విశేషంగా చెబుతున్నారు. భయం ఏమిటి, భయం లేనిది ఏమిటి, అది కావాలి. అమ్మవారు భయాన్ని పోగొడుతుంది అన్నారు. నీకు భయం ఉంటే ఆ భయాన్ని పోగొడుతుంది అన్నారు. కాబట్టి భయం అనేటువంటిది ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతున్నారు. భోగే రోగ భయం, ఇది నిజం. భోగే రోగ భయం, భోగములు అనుభవిస్తున్నాడండి. ఇంద్రియాలు ఉన్నాయి, 5 ఇంద్రియాలు. వీటితోటి ఎప్పుడు చూసిన విషయ సుఖాలేవాడు. నాలుగుకి ఎప్పుడు పని పెడుతూనే ఉంటాడు, ఏది టీలు కాఫీలు తాగినట్టుగాని. ఇట్లా ఇకపోతే ఇక మిగిలిన విషయాలు ఇంక చెప్పే పని లేదు. ఇదన్నీ భోగములు. ఈ భోగాలు అనుభవించడం వలన ఏం వస్తుందయ్యా అంటే వాడికి రోగం వస్తుంది. అది అంటే అర్థం ఏంటి, ఇంద్రియములను నీ ఇష్టం వచ్చినట్టు ఏదో అంటారే చూసారు, రఫ్ గా వాడారు అని అంటే, అట్లా మనం కార్ను కూడా రఫ్ గా వాడితే తొందరగా టైర్లు పోతాయి. ఇక ఆ తర్వాత దానికి అన్ని ఇక మళ్ళీ ఇది అయిపోతుంది, తొందరగా దాని వయస్సు అయిపోతుంది. అట్లా మన శరీరాన్ని కూడా, మన శరీరానికి అసలు ముఖ్యమైన శక్తులు ఇంద్రియాలు. ఈ ఇంద్రియములను ఏం చేస్తాడు, దుర్వినియోగం చేస్తుంటాడు. అది ఈ దుర్వినియోగం చేయటం వల్ల రోగం వస్తుంది. కాబట్టి ఇంద్రియములను జాగ్రత్తగా ఉంచుకో అని అర్థం అనమాట. కాబట్టి భోగాలు అనుభవిస్తుంటే నీకు రోగం వస్తుంది. ఆ రోగం వస్తే ఒక పెద్ద భయం రా నీకు అని ముందు హెచ్చరిస్తున్నాడు. ఇంకొకటి కులే చుతి భయం. కులే వంశము చాలా గొప్పదండి అయింది, పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వంశం. కానీ అతడు భయపడుతుంటాడు. ఎప్పుడంటే నేను చ్యుతి అంటే జారిపోవటం, నా వంశం నుండి నేను జారిపోవటం అయితే నాకు భయము. అంటే ఎంత ఉన్నతమైన వంశంలో ఉన్నవాడో అటువంటి వాడికి అపకీర్తి వచ్చింది అనుకోండి, అది భయం. అది దాని అర్థం. చ్యుతి అంటే జారిపోవటం. పెద్ద వంశం, గొప్ప వంశం. అయ్యా ఏమిటయా అంత గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడికి ఏమిటి అధర్మము అనేటప్పటికల్లా జారి పడిపోతాడు. ఇక అనగా అర్థం ఏంటి, పెద్ద వంశంలో పుట్టినా కానీ అది కూడా భయమే. ఎందుకు, రక్షించుకుంటూ ఉండాలి, ఆ వంశాన్ని రక్షించుకుంటూ ఉండాలి. అందుకని నువ్వు ఎప్పుడు చూసినా కానీ ఎలా ఉండాలి అని అంటే ధర్మబద్ధంగా ఉండాలి. లేకపోతే ఎప్పుడే ధర్మం పట్టావు కింద పడిపోతావు. కాబట్టి పెద్ద వంశంలో పుట్టిన వాడికి అది భయమే, అది కూడా ఒక భయమే. ఇకపోతే తర్వాత విత్తే నృపాలాద్భయం. ధనం బాగా ఉన్నది వాడి దగ్గర, కోట్లు డబ్బులు ఉన్నాయి, కానీ అది భయమేట. ఎందుకంటే నృపాలాతు రాజుల వలన భయంట. అది వెనక పూర్వకాలంలోట ఈ ఎవరి ఇంట్లో ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనే సంగతి తెలిస్తే రాజుగారికి భటులను పంపించి ఆ డబ్బులు తెప్పించుకుంటాడు. అది ఒక పద్యం కూడా ఉన్నదనమాట దీనికి. ఏమిటనమాట, ఆ ధనం వలన ఏమిటనంటే అది కూడా భయమే, ఆ రాజులు గాజేస్తారు. పూర్వకాలం అలా ఉండేదిట. పూర్వకాలంట ఏం చెప్పారంటే, ఉదాహరణకి 13వ శతాబ్దంలో ఈ మూల నుంచి ఆ మూలకు పోతున్నారు, ఏది దండయాత్ర పోతున్నారంటే సైనికులు ఉంటారు కదా, ఒక 500-600 మంది సైనికులు ఉంటారు కదా. అవి వెళుతున్న దారి మధ్యలో పల్లెటూళ్ళు అవన్నీ వస్తుంటే అక్కడ పల్లెటూళ్ళలో వాళ్ళు ఏది ఇష్టమై కావాల్సినవి తినాలనుకుంటారో అవి తింటుంటారు. ఇంకంతే, తింటుంటారు పోతుంటారు, వాళ్ళని ఏం అనటానికి వీల్లేదు. రాజుగారు వస్తున్నాడు అనుకోండి, రాజుగారు వస్తున్నాడండి, మరి మీ ఇంట్లో ఉన్నటువంటి రండి లక్షాధికారులు తలా ₹1,00,000 ఇవ్వండి అని అంటుంటారు, లేకపోతే తీసుకుని పోతారు. ఇట్లా ఉండేది. ఏది పూర్వకాలంలో దండయాత్రలకు వెళుతున్నప్పుడు రాజులు ప్రజల్ని దగ్గర నుంచి సొమ్ములు తీసుకొని పోతుంటారట. ఇది అప్పుడున్నటువంటి కాలంలో. అందువల్ల ఏంటంటే ధనం ఉంది కదా అని అంటే దాని వల్ల కూడా భయపడాల్సింది. సరే ఇప్పుడు కూడా భయపడుతున్నారు అనుకో, ధనం బాగా ఉన్నది అనుకోండి, ఇంట్లో కట్టలు ఉన్నాయి అనుకో, ఎప్పుడు వస్తారో పోలీసులు పట్టుకుంటారని ఇప్పుడు కూడా భయమే కదా. భయాలు ఎన్ని రకాలు చెబుతున్నాడు. మానే దైన్య భయం. మానే ధైన్య మనం మానము అని అంటే ఏమిటనమాట, గౌరవం. ఈ గౌరవం దానిలో కూడా అది కూడా భయమేట. ఇది కూడా అంటే అభిమానం. అభిమానవంతుడికి కూడా
అది అభిమానం ఉన్నది వాడికి, కొత్త పేరు ప్రతిష్ట, అది భయమేట వాడికి. బలే రిపు భయం, బలవంతుడున్నాడు బాగా, భీముడు లాంటి వాడు, కానీ వాడికి భయమేట. ఏంటి, శత్రువు ఎప్పుడు వస్తాడో నా మీద, వాడితోటి యుద్ధం చేయాలి అని వాడికి భయమే. బలం ఉన్నందువలన కూడా భయమేట. చూడండి, డబ్బులుంటే భయం, బలం ఉంటే భయం, అభిమానం ఉంటే భయం, వంశం ఉంటే భయం, ఎన్ని భయాలో చూసుకోండి అని చెబుతున్నాడు. రిపు భయం రూపే అభిరామాభయం. అబ్బో, ఇది అంటే అసలు నిజమైంది. రూపే అందం, బాగా అందం ఉన్నది. అభిరామ ఏమిటనమాట, ఆ అందం ఎలా ఉన్నదంటే చాలా గొప్పమైనటువంటి అందం అది. కానీ అందాన్ని చూసుకొని అది కూడా భయపడుతున్నాడు. ఏమిటంటే, ఈ అందం ఎప్పుడు పోతుందో, ఎల్లప్పుడూ ఉండాలి నాకు, ఉంటుందా, ఉండదు. 30 ఏళ్ళప్పుడు బాగానే ఉన్నాడు, 35, 40, 45, 50, 60 ఇక పోయేటప్పటికి ఎలా ఉన్నారు, అప్పుడు అంత అందంగా ఉన్నారు, ఇప్పుడేమో వార్ధక్యం. కాబట్టి అందంగా ఉన్నటువంటి వాడు కూడా భయపడుతుంటాడట, నాకు ఎప్పుడు అందవిహీనం అయిపోతుందో, ఎట్లా తగ్గిపోతుందో అని వాడికి అదే భయమేట. అందం తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళు సినిమాల్లో తీసుకోరుగా, నీ చివరికి తండ్రిగానో తాతగానో తీసుకుంటారు, అమ్మమ్మగానో తీసుకుంటారు సినిమాల్లో. ఇదే కదా, అందం తగ్గిపోగానే మనం చూస్తూనే ఉన్నాయి సినిమాల్లో. అట్లా ఉదాహరణకి ఇట్లా అనమాట. రూపే శాస్త్రే వాద భయం, శాస్త్రం బాగా వచ్చు, ఆయన శాస్త్రాలు వచ్చినప్పుడు వాదాలు చేస్తుంటారు. అంటే ఏంటంటే, మనకు ఈ చాతుర్మాస్య రేపు వస్తుంది కదా, వచ్చినప్పుడు ఈ మన ఈ శృంగేరి వాళ్ళు, అలానే కంచి వాళ్ళు ఇట్లా ఉండే శాస్త్ర చర్చలు పెడతారు. ఒక 10 మంది శాస్త్రం వచ్చినటువంటి వాళ్ళని పిలిపించి శాస్త్ర చర్చలు చేస్తుంటారు. ఏవి, బ్రహ్మసూత్రాల మీద, వ్యాకరణాల మీద, ఇట్లా ఈ విధంగా శాస్త్ర చర్చలు చేస్తుంటారు. అయితే శాస్త్రం వచ్చింది వాడికి, కానీ వాడికి భయమేట. ఎందుకు, ఎవడో వచ్చి వాదం చేస్తాను రా నాతో పాటు, నాతో వాదం చేయి చూద్దాం అంటాడు. మనకదే శంకర విజయంలో మండన మిశ్రుడు, శంకరాచార్య స్వామి, వాళ్ళిద్దరు వాదం అదే. వాళ్ళిద్దరు వాదం చూస్తుంటే మండన మిశ్రుడు ఎంత గొప్పవాదో చెప్పలేదు. చాలా గొప్పవాడు మండన మిశ్రుడు. అంతటి మండన మిశ్రుడిని శంకరాచార్య స్వామి ఓడించేశాడు. ఇదనమాట. అది చాలా. అప్పుడు ఆ సందర్భంలో పండితులందరూ చూసి ఎంత ఇదిగా, ఓహో చాలా గొప్పగా ఉంటుంది అది అక్కడ ఆ సందర్భంలో. అంటే ఏమిటి, శాస్త్రం బాగా వచ్చినటువంటి వాడికి భయమేట. ఎవరు వచ్చి నాతో పోటీ రావయ్యా అని అంటాడేమో, ఏది వ్యాకరణ శాస్త్రం బాగా వచ్చు, రా నాతో పోటీకి. అలానే జ్యోతిష్ శాస్త్రం వచ్చి, వేదాంగాలు 6 ఉన్నాయి కదా అవి. అలానే శాస్త్రములు ఏవైతే వచ్చినా అవన్నీ కూడా. కాబట్టి శాస్త్రం వచ్చినా కానీ భయపడాల్సి వస్తున్నది. గుణే బా ఖల భయం, గుణే సుగుణాలు ఉన్నాయి వాడి దగ్గర, మంచి సుగుణాలే ఉన్నాయి వాడి దగ్గర అన్ని కూడా. కానీ ఎవడి వలన భయపడాలి అని అంటే, కలుడు నీచుడి వల్ల భయపడాలి. నీచుడు ఏం చేస్తాడంటే, ఈ మంచివాడిని 4 తిట్లు తిడతాడు, మంచివాడినే తిడతాడు. తిట్టినప్పుడు మళ్ళీ వీడు కొట్టడమో తిట్టడమో చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీడికున్న సుగుణములు కాస్త పోతాయి. ఏమిరా వాడు అసలే ఎదవతోటి నువ్వు వాడితోటి పడి నువ్వు కలియబడ్డావు, ఏమి చేసావని అంటే, నువ్వు కూడా వాడితో సమానమైనావు కదా అంటారుగా. కాబట్టి ఇప్పటిదాకా సద్గుణవంతుడని చెప్పుకుంటున్నావు కదా, నీవు కూడా వాటితో కలిసిపోయినావు అంటారు. కాబట్టి మంచి గుణాలున్నా అది భయపడాల్సి వస్తున్నదండి. దానికి కూడా సుగుణాలు ఉన్నాయి, దానికి భయపడాల్సి వస్తున్నది. కాయే కృతాంతాత్ భయం, అసలు చెబుతున్నాడు. కాయం అంటే శరీరం, కృతాంతాత్ అంటే యముడు. ఈ యముడు ఎప్పుడు పట్టుకుపోతాడో ఈ శరీరాన్ని, యముడు ఎప్పుడు పట్టుకుపోతాడో చెప్పలేమండి ఈ శరీరాన్ని. అంటే ఏమిటి, అది కూడా భయమే. ఈ శరీరం చూసి కూడా భయపడుతుంటుంటాడు. తర్వాత సర్వం వస్తు భయాన్వితం. ఈ విధంగా చూసుకుంటే సమస్తమైనటువంటి జగత్తులో ఎన్నైతే కనబడుతున్నాయో వాటన్నింటి వలన అంతా భయమేనండి. మరి అట్టయితే భయం అన్నావు, భయం లేనిది ఏదో చెప్పవయ్యా మరి. ఇప్పటిదాకా అన్ని భయాలు చెప్పావు, ఇంక భయం లేనిది చెప్పు చూద్దాం అంటే చెబుతున్నాడు ఇప్పుడు. ఏమిటంటే,
సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం. నృణాం అంటే నారులకు. భువి లోకములో, ఈ భూలోకములో నృణాం నరులకు సర్వం వస్తు భయం, అంతా భయమేను. భయం లేనిది ఏమిటంటే వైరాగ్యమేవ అభయం. వైరాగ్యమేవ అభయం. వైరాగ్యమే అభయం. అది అంటే అర్థం ఏంటి? వైరాగ్యం అంటే తెలుసు కదా, ఏమిటనమాట? పూర్తిగా సన్యసించడం. ఏంటనమాట? గోచి పెట్టుకున్నాడంటే వాడు, ఇంకేం లేవు, బట్టలు లేవు, ఏం లేవు వాడి దగ్గర. గోచి పెట్టుకున్నాడు, ఎక్కడో చెట్టు కింద కూర్చున్నాడు, వాడికి అసలు భయమే లేదు. వాడి దగ్గరికి ఏమన్నా దొంగోడు ఎవడన్నా వస్తాడా? ఎవడన్నా యుద్ధం చేయడానికి వస్తాడా? ఇక వాడేం కూర్చుంటాడని నాకు హాయిగా ఏ భయం లేదు. నన్ను ఎవడు ఎవడు మాట్లాడించాడు నన్ను. ఎవడు నాతో పోటీకి రాడు. అసలు నేను అందరికన్నా భయం లేనటువంటి వాడిని నేనేను. వైరాగ్యమేవ భయం. అది అది చెప్పండి. యతి పంచకంలో శంకరాచార్య వారి యతి పంచకంలో కాపీనవంతా కలు భాగ్యవంత గోచి గోచి గుడ్డ అదే అన్నమాట. ఈ సందర్భంలో ఒక చిన్న కథ లాంటిది ఏంటంటే, అలెగ్జాండర్ గురువు ఉన్నాడు కదా, సోక్రటీస్ అరిస్టాటిల్ గురువు కదా. అరిస్టాటిల్ చెప్పాడు అలెగ్జాండర్కి, ఒరే నువ్వు ఇండియా పోతున్నావు, భారతదేశం, అక్కడ గోచి పెట్టుకున్నటువంటి వాడిని చూడు రోయి అన్నట్ట. వాడి దగ్గర ఉన్నదిరా అసలు సంపద అంతా వాడి దగ్గరే ఉందిరా అన్నట్టు. సంపద అంతా వాడి దగ్గరే ఉంది, గోచి ఎవడు పెట్టుకొని కూర్చున్నాడు, వాడిని పట్టుకోరా అన్నట్టు. సరే అని ఈ అలెగ్జాండర్ సరేనని గోచి పెట్టుకున్నటువంటి ఎవడున్నాడు అని చూద్దాం, చూసేవాడు ఒకటి చిక్కాట. కూర్చున్న తర్వాత ఆయన దగ్గర, అయ్యా స్వామి నమస్కారం అండి, నేను ఈ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నానండి ఇది అని అన్నాడు. అని అంటే, సరే అట్టయితే అక్కడ ఒక రాయి కనపడుతున్నది కదా, ఒక 5 కిలోల రాయి, ఆ రాయి చేతులు పట్టుకోరా అన్నట్ట. పట్టుకున్నట్ట. పట్టుకున్నానండి, అట్లనే ఉండు. ఉన్నానండి 5 నిమిషాలు 10 నిమిషాలు. ఏమిటంటే 10 నిమిషాలు అయిపోయింది, మరి ఏమిటి మరి ఇంతసేపు ఎంత ఉండేదని కింద ఎత్తి పడేశానండి. ఒరే 10 నిమిషాల్లో ఈ రాయి మోయలేవు, ఈ జ్ఞానం అంతా నువ్వేం మోస్తావురా నువ్వు, ఏమనుకున్నావు ఇది? భారతదేశం అంటే ఏమన్నావు, జ్ఞానం అంటే ఏమనుకున్నావు అని మనకి చెబుతుంటారనమాట. ఆ జ్ఞానం అనేటువంటిది కనుక మోస్తున్నటువంటి వాడికి భయం అనేది లేదు అనమాట. అది అనే విధంగా ఈ విధంగా భర్తృహరి చెప్పినటువంటి సుభాషితం. కాబట్టి భయం అనేది ఉంది. కాబట్టి భయం లేనిది ఒక్క వైరాగ్యం. ఈ వైరాగ్యం ఎప్పుడు కలుగుతుంది అనంటే, జ్ఞాన సంపద లోపలికి ప్రవేశిస్తే వైరాగ్యం కలుగుతూ ఉంటుంది. వైరాగ్యం, ఈ వైరాగ్యం అనేటువంటిది ఎంత గొప్ప విశేషమైనటువంటిది. ఈ వైరాగ్యం అంత తొందరగా రాదది. ఎంత వయసు వచ్చినా కానీ, 90 వచ్చినా 80 వచ్చినా వాడి కామ వాంఛనలు ఉంటే రాదు వాడికి. అందుకనే చెప్పాడు, భోగే రోగ భయం, ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడికి మాత్రం వైరాగ్యం రాదు అని చెప్పాడు. వైరాగ్యం రాదు కాబట్టి వాడు నిత్యం భయపడుతుంటాడు. అది ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నట్ట, ఆ మధ్యలో నది వచ్చిందిట, నది మీద బ్రిడ్జి ఉందిట. అక్కడి నుంచి రైలు ఎట్టబోతుంటుంది, బ్రిడ్జి మీదుగా ధన 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 శబ్దం చేసుకుంటూ పోతుంది కదా, పైగా కింద నది ఉంది కదా. వీడు గుండె పట్టుకొని గట్టిగా పట్టుకొని కూర్చున్నట్ట. ఏమిటయ్యానంటే, ఈ బ్రిడ్జి పగిలిపోతుంది, పడంగానే కింద పడిపోతుంది, ఎట్లా నేను అని అది దాటేదాకా గుండెలు అదురుతున్నాయి వీడికి, నేను నదిలో పడిపోతానేనని భయం. ఇట్లా ఉంటుంది భయస్థుడి యొక్క విశేషం. అది ఆ విధంగా ఉంటాడు భయం అంటే. ఏమిటి? వాడిలో ఏమాత్రం జ్ఞానం అనేటువంటిది లేదు అని చెబుతున్నాడు. కాబట్టి ఆ భయం అనేటువంటిది పోవాలి అంటే, ఈ సంసార భయం అనేటువంటిది పోవాలంటే భగవన్నామం కూడా చెయ్యండి అని దాశరథి శతకంలో కూడా చెప్పాడు అనమాట. భగవన్నామం చేస్తుంటే ఈ పోతుంది అని అర్థం. ఇంకో విశేషం ఏంటంటే, మనం మంత్రపుష్పం అడిగారు చూశారు, ఆ మంత్రపుష్పంలో ఏమిటంటే పరమాత్మ ఎట్లా ఉన్నాడో అనేటువంటిది తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఏమవుతుంది అనమాట, మనకు ఉన్నటువంటి భయాలు, ఎంత భయం ఉన్నా శుభ్రంగా మొత్తం పోతుంది భయం. అది అర్థం చేసుకుని, అదే
దేవాలయాల్లో రోజు మంత్రపుష్పం పెట్టేది ఏంటంటే ఆత్మతత్వం తెలుసుకోండి అని చెప్పడం. ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడికి భయం పోతుంది, భయం ఉండదు వాడికి. అది అదనమాట. అట్లా ఈ విధంగా చెబుతూ ఇక ఇంతటితోటి అయిపోయిన తర్వాత కొత్త విశేషంలోకి వెళ్ళిపోతున్నాడు. శాంభవి అనే దానిలోకి వెళ్తున్నాడు. శాంభవి అనేటువంటి పేరు కూడా పెట్టుకుంటారు అమ్మాయిలు, పెడుతుంటారు శాంభవి అంటే. ఆ శాంభవి అంటే శంభుని భార్య, అంటే శివుని యొక్క భార్యని శాంభవి అని అంటారు. అంటే అర్థం ఏమిటి? సుఖమును ప్రసాదించు అటువంటి మాత అని అర్థం అనమాట. శం అంటే సుఖము అని అర్థం. సుఖమును ప్రసాదించినటువంటి అమ్మవారు అని అర్థం అనమాట. శం సుఖం భవతి అస్మాత్ శంభు. శం అనగా సుఖము అని అర్థం అనమాట. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే చెప్పేది దీనిలో యోగ శాస్త్రంలో ఒక శాంభవి ముద్ర ఒకటి ఉన్నది యోగ శాస్త్రంలో. అది ఎలా ఉంటుందంటే కన్నులు బయటకు చూచుచున్నను అంటే స్వల్పంగా చూస్తుంటాడు, కానీ కళ్ళు మూసుకున్నట్టు ఉంటాడు. మనసు మాత్రం అంతర్ముఖముగా ఉంటుంది, అది అర్థం. అది శాంభవి విద్య అంటారు. ఆ శాంభవి విద్యని చెబుతారంటే అంతః లక్ష్యం బహిర్దృష్టి. అంతః లక్ష్యం లోపల ఉన్నటువంటి పరమాత్మను దర్శనం చేసుకుంటూ ఉంటాడు, అది అర్థం. అంతః లక్ష్యం బహి దృష్టి. దృష్టి మాత్రం బహి బయటికి కనపడుతూ ఉంటుంటుంది. అంటే పూర్తిగా ఉండకుండా దాని యొక్క అర్ధనిమీలితంగా ఉంటాడు, అది అర్థం. అది దృష్టి నిమేష ఉన్మేష ఉజ్జిత వర్జిత. నిమేష ఉన్మేషిత. నిమేషము కన్నులు మూయటము, కన్నులు తెరచడం అనేటువంటిది మానేస్తాడు, అవి మాత్రం ఉండదు. వర్జిత అది అంటే అరమోట్పు కన్నులు అనమాట. అదే మనం అనుకుంటున్నామే, కన్నులు మూసుకున్నట్టుంటాయి, సన్నగా చూస్తూ ఉంటుంటాడు ఈ లోకాన్ని, ఇట్లా అనమాట. కానీ అతని యొక్క దృష్టి అంతర్దృష్టి అనగా లోపల ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పరమాత్మను దర్శనం చేసుకుంటూ ఉంటుంటాడు. ఏషా సా శాంభవి ముద్ర. దీనినే శాంభవి ముద్ర అంటారు, ఇది అర్థం. అనగా ఏమిటనమాట? కన్నులు మూసుకొని అంతర్దృష్టి అయి ఉండి లోపల తన పరమాత్మను దర్శనం చేసుకుంటూ ఉంటుంటాడు. అటువంటి విద్యను శాంభవి విద్య అంటారు అని చెప్తున్నారు. అంటే అంతర్ముఖం అయినటువంటిది అనమాట. లోపల అంతర్ముఖం, లోపల ఉన్నటువంటి పరమాత్మను దర్శనం చేసుకోవటం అనేటువంటిది శాంభవి విద్య, అది అనమాట చెబుతున్నారు. ఇకపోతే ఆ తర్వాత ఈ శాంభవి అంటే మనకు అమ్మవారికి అలంకారాలు వేసే రోజున మరి దసరాలో రకరకాల అలంకారాలు ఉంటాయి. అందరూ కామన్గా ఒకటే వేయరు, కామన్గా వేయరు. వీళ్ళు ఒకరోజు ఒక అలంకారం, ఒక్కొక్క రోజు అట్టే వేస్తున్నారు ఇప్పుడు. ఇట్లా ఉన్నాయి 9 రోజులు. ఆ 9 రోజుల్లో 7వది శాంభవి అనేటువంటి అలంకారం వేస్తుంటారనమాట. చివరికి 9వది సుభద్ర అనేటువంటిది, అంటే 9 నవరాత్రులు, అది అనమాట. ఇట్లా రకాలైన వేషం. కాబట్టి శాంభవి అనేటువంటిది అమ్మవారి పేరు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాంభవి అంటే శుభమును ప్రసాదించున్నది ఒకటి. రెండోది ఏంటంటే శాంభవి విద్య అనగా అంతర్దృష్టి అయి ఉండి లోపల పరమాత్మను దర్శించుము అని అర్థం. అదే దీన్ని ఇట్లా చేయటం అంటే అర్థం ఏంటి? ధ్యానంలో కూర్చోవాలి కదా, అప్పుడు ఆ కూర్చుంటే గాని కాదు. అనగా ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఆ అరమోట్పు కన్నులతోటి అర్ధ నిమీలితంతో ఉంటాడు, అంతే అంతే. అలా ఉండాలట. అట్లా ఉంటే అప్పుడు అని చెబుతున్నాడు. అని చెబుతూ చాలా ముఖ్యమైనటువంటి నామానికి 123వ నామానికి వస్తున్నది. 123వ నామం శారదారాధ్య. ఈ శారదారాధ్య అనేటువంటి మాట, దీనిలో శారద అంటే సరస్వతీదేవిచే ఆరాధ్య, అర్చింపదగినది. ఆరాధ్య అర్చింపదగినది, శారదాదేవిచే అర్చింపదగినది. ఎవరు? లలితా పరమేశ్వరి. లలితా పరమేశ్వరికి ఒకవైపున సరస్వతి, ఒకవైపున మహాలక్ష్మి ఉండి ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు సేవలు చేస్తుంటారు, వింజామరలు పట్టుకొని వీస్తూ ఉంటారు. ఒకవైపున సరస్వతి, ఇంకొక వైపునేమో మహాలక్ష్మి. మధ్యలో ఉన్నది ఎవరు? లలితా పరమేశ్వరి. అంటే అర్థం ఏంటి? లలితా పరమేశ్వరి అని అంటేనే పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. ఆ పరబ్రహ్మ స్వరూపిణికి అటువైపున ఇటువైపున ఉండి ఒకరు సరస్వతి, ఒకరు మహాలక్ష్మి. ఇక్కడ సరస్వతి అని ఇక్కడ అనమాట, ఇది విశేషం. సరస్వతీదేవి అటువైపు నుండి ఇట్లా ఈ విధంగా
దీనిలో ముఖ్యంగా ఏమిటంటే సౌందర్యలహరి గుర్తుకొస్తుంటుంది. దానిలోనే ఏమిటి విశేషమైనటువంటిది, సరస్వతిని గురించి, సరస్వతిని ఆరాధించేటువంటి వాళ్ళు శరజ్యోత్స్నా శుద్ధం, ఆ పక్కన మొత్తం 3 శ్లోకాలు ఉన్నాయి. కవీంద్రాణం చేత అట్లా ఇంకోటి కూడా ఉంది. 3 శ్లోకాలు ఉన్నాయి. ఈ 3 సరస్వతీ దేవి సంబంధించినటువంటి ఈ 3 ఉపాసనా శ్లోకాలు. ఈ 3 ఉపాసనా శ్లోకాలలో 3 విధములైనటువంటి పండితులు ఉంటారు. వాళ్ళు పట్టుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో శ్లోకాన్ని పట్టుకుంటారు. మహాకవులు ఉన్నారనుకోండి, వాళ్ళు కవీంద్రాణ చేత కమలవన అదే ఆపత్యం పట్టుకుంటారు, అది ఉపాసన. మామూలుగా పండితులు ఇట్లా విద్వాంసులు ఉన్నారనుకోండి, శరజ్యోత్స్నా శుద్ధాం అట్లా ఈ ఈ ఉపాసన పట్టుకుంటారు. ఇట్లా ఈ విధంగా 3 ఉన్న ఇంకోటి కూడా ఉండదు. ఇక్కడ అమ్మవారి సరస్వతి రూపంలో అక్కడ మనకు సౌందర్యలహరిలో దర్శనం ఇస్తుంటుంది అనమాట అక్కడ. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే దీనిలో చెప్పేది శృంగేరి. ఇది శారద అనేటప్పటికీ శృంగేరి అనేటువంటి మనకు పుణ్యక్షేత్రం గుర్తుకొస్తూ ఉంటుంది. శృంగేరి, శృంగేరిలో శారదామాత మండన మిశ్రుడు తోటి శంకరాచార్యులు వారు వాదన చేశాడు. వాదన చేసినప్పుడు మండన మిశ్రుడు ఓడిపోయినాడు. ఈ సందర్భంలో మధ్యవర్తిగా ఉన్నది ఎవరంటే ఉదయ భారతి. ఉదయ భారతి అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి ఉదయ భారతిగా పుడుతుంది. ఉదయ భారతి ఎవరంటే మండన మిశ్రుడి భార్య. ఇప్పుడు ఆయన ఓడిపోయినాడు కదా, ఎవరు మండన మిశ్రుడు ఓడిపోయినాడు కదా. ఆ ఓడిపోతే ఆయన ఏం చెప్పాడు, నేను ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను అన్నాడు. సన్యాసం తీసుకుంటానంటే అర్థం ఏంటి, భార్యను కూడా వదిలేయాలి, మొత్తం ఆస్తి అంతా వదిలేయాలి. సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు ఎట్లా ఉంటుంది, జంజం ఉండదు, కేవలం గుండు, పిలక ఉండకూడదు. పిలక ఉండి జంజం ఉంటే వాళ్ళ అర్థం వేరు, దీనికి అర్థం వేరు. దానికి అర్థం వేరు అని అంటే వైష్ణవులు ఉన్నారో వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు ఈ స్మార్తులు ఉన్నారు మన శృంగేరేటువంటి వాళ్ళు, వాళ్ళకి పిలక ఉండదు, జంజం ఉండదు. సన్యాసులకు ఉండే లక్షణం ఇదనమాట. కాబట్టి సన్యాసం తీసుకుంటాను అన్నాడు ఓడిపోతే. ఇప్పుడు తీసుకోవాలి ఆయన. సన్యాసం తీసుకోవాలంటే మరి భార్య ఉన్నది కదా. అప్పుడు ఆమె అంటుంది అనమాట, అప్పుడు ఉదయ భారతి అంటుంది, నేను నా లోకాన్ని బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను, నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను అని అంటుంది. అని అంటే శంకరాచార్య స్వామి వారు అంటారు, నేను చెప్పేదాకా నువ్వు వెళ్ళొద్దమ్మా, నీతో పని ఉంది, ఇంకా నువ్వు మాత్రం ఉండాల్సిందే అని అంటారు. ఈయన ఇంకా సన్యాసం తీసుకోలేదు. ఈ సన్యాసం తీసుకోలేదు. ఆ తర్వాత జరిగింది ఏమిటనంటే వీళ్ళందరూ కలిసి శృంగేరికి పోతారు. ఎవరు మండన మిశ్రుడు కానీ వీళ్ళందరూ కూడా కలిసి శృంగేరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత శృంగేరిలో అక్కడ విశేషం జరుగుతుంది. ఏమిటంటే ఈ మండన మిశ్రుడి స్వీకారం ఇచ్చేసేసి ఆ సరస్వతీదేవిని ఇప్పుడు అడుగుతాడు. ఇంతకు ముందు జరిగినటువంటి కథ ఇంకా కొంత ఉంటుంది, అది చెప్పలేదు, తర్వాత చెప్పుకుంటూ ఎక్కువ టైం అవుతుంది, చెప్పలేదు. అక్కడ శృంగేరిలో శంకరాచార్య స్వామి వారు ఏమని అడుగుతారంటే, అమ్మా నీవు సరస్వతీదేవి శారద అనేటువంటి పేరుతోటి ఈ శృంగేరిలో స్థిరంగా ఉండి భక్తులకు జ్ఞానప్రసాదం చేయవమ్మానని కోరితే తథాస్తు అని అక్కడ శారద అనేటువంటి నామంతో అమ్మవారు సరస్వతీ నామం తోటి అమ్మవారు అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నదనమాట. అక్కడ అది ఎప్పుడు జరిగింది అని అంటే శంకరులు 820 దాకా జీవించున్నాడు. 820 అంటే ఇంకొక 5 ఏళ్ళు పోతాడు అనగా సుమారు 815, 816 ఆ ప్రాంతంలో జరిగినటువంటిది అనమాట. మనకి ఇలా లెక్క వేసుకుంటే ఇదనమాట. ఇది అట్లా అనమాట. అక్కడ ఆయన అక్కడ ఉండి ఆ అమ్మవారికి పీఠం నెలకొల్పి అక్కడ దానికి సంబంధించినటువంటి ఒక ఆలయాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి వెళతారు. అప్పుడు శృంగేరిలో శారదా పీఠం అనేటువంటిది వెలసింది. ఇది అనమాట. ఇది ఆ విషయం అనమాట. అయితే మరి ఇక్కడ నామం చెబుతున్నారు కదా, అంటే అర్థం ఏమిటంటే ముందు ఈ నామం, తర్వాతనే శారదా శృంగేరి. ఇది లలిత రహస్య సహస్రనామాలు ముందు పుట్టినాయి, ఎప్పుడో వచ్చినాయి బ్రహ్మాండ పురాణంలో కదా ఇవి. కాబట్టి శారదాదేవిని అక్కడ ప్రతిష్ఠింపజేశాడు.
ఈ శారదాదేవి ఎక్కడ ఉన్నారు అని అంటే లలిత రహస్య సహస్రనామంలో అమ్మవారి యొక్క ఒక రూపము శారదాదేవి. ఆ శారదాదేవి సరస్వతి రూపము కాబట్టి సరస్వతిగా ఇక్కడ నీవు అవతరించు అని ఆయన కోరాడు. అట్లనే పేరు శారదా అని పేరు పెట్టుకున్నారు. శారద అంటే అర్థం ఏమిటంటే శరత్కాలములో ప్రసాదించినటువంటిది. ఏమిటి శరత్కాలంలో జ్ఞాన ప్రసాదము? ఇది అది దీనిలో చెబుతున్నాడు. ఏమిటనంటే శరత్కాలం వచ్చింది అంటే శరదృతువు వచ్చింది. శరదృతువు అంటే తెలుసు కదా, వర్ష ఋతువు అయిపోయింది, శరదృతువు వచ్చింది. శరదృతువులో ఎలా ఉంటుంది అని అంటే ఆకాశం నిర్మలంగా ఉంటుంది, వర్షాలు ఉండవు. ఈ శరదృతువులోనే అందరూ కూడా ప్రయాణాలు పెట్టుకుంటారు. ప్రాచీన కాలంలో ఈ వర్షాకాలం వస్తున్నదంటే ఎటు వాళ్ళు ఎటే ఉంటారట. వర్షాకాలం ఎటు వస్తున్నట్టు ప్రాచీన కాలంలో అంటే ఒక 200 సంవత్సరాల క్రితం ఈ ఆంగ్లేయులు మన దేశానికి రాకముందు ఉన్నప్పుడు ప్రయాణాలు వర్షాకాలం వస్తున్నదని తెలిసిందంటే ప్రయాణాలు మానుకుంటారు. ఎక్కడ వాళ్ళు అక్కడే. ఎవరైనా బంధువు వచ్చాడా ఇంటికి, వర్షాకాలం వెళ్ళిపోయేదాకా ఆయన అక్కడే కూర్చుంటాడు. వచ్చాడా అంటే ఇక వెళ్ళిపోయేదాకా. అంటే పూర్వకాలం ఎలా ఉండేది అని అంటే ఒక 30 మైళ్ళు 40 మైళ్ళు నడవటం అనేది ఒక పెద్ద లెక్కలోది కాదు వాళ్ళకి. 30 మైళ్ళు 40 మైళ్ళ దూరంలో ఎవరో బంధువులు ఉన్నారనుకో, ఆయన పొద్దున్నే బయలుదేరి 6ంటికి బయలుదేరి సాయంకాలం 6ంటికల్లా ఇల్లు చేరతాడు ఇక్కడ. అట్లా పూర్వ ప్రాచీన కాలంలో అట్లా ఉండేది. అందుకని వచ్చాడా పోడు. ఇది అందుకని ఎంతటి ఇంకా విశేషం కూడా ఉన్నది. ఇక్కడ ఈ విశేషంలో కూడా చెప్పుకుంటూ ఏమిటంటే ఈ వర్షాకాలం అనేటువంటిది ఒక గొప్ప విశేషమైనటువంటిది. అంటే వర్షార్థమస్తో ప్రయతేత మాసాం నిశార్థమర్థం దివసేయతేత వార్ధక్య హేతో మైసానవేన పరత్ర హేతో ఇహ జన్మనాచ. ఈ ఒక్క శ్లోకం ఎంతటి పరిస్థితి ఎంతటి దాన్ని తీసుకొచ్చిందో తెలిసిన. ఇది వైష్ణవ మతం స్థాపించడానికి, వైష్ణవ గుళ్ళన్నీ రావడానికి చాలా గొప్పదైనటువంటి ఇది. ఏది ఈ ఒక్క శ్లోకం. ఇది ఏమిటంటే యామునాచార్యుడు అనేటువంటి రాజుగారు రాత్రిపూట మారు వేషంలో ఊళ్ళో తిరుగుతున్నట్ట. తిరుగుతుంటుంటే పౌర్ణమి రోజున తిరుగుతుంటుంటే ఒక ఇంటి ముందు ఒక బ్రాహ్మణుడు అరుగు మీద పడుకొని వర్షార్థం అష్టో ప్రయతేత మాసాన్నిశార్థం అర్థం దివసేయతేత వార్ధక్య హేతో వయసా నవేన అనే విధంగా పడుకుంటూ ఉన్నట్ట. ఈయన విన్నాడు. ఈయన విని అర్థం తెలుసుకున్నాడు. అర్థం ఆయన కూడా పండితుడు తెలుసుకున్నాడు. వర్షార్థం అష్టో ప్రయతేత మాసాన్, సంవత్సరానికి 12 నెలలు. ఈ 12 నెలల్లో 8 నెలలు సుఖంగా గడపాలి అని అంటే 4 నెలల వర్షాకాలం కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి. ఈ 4 నెలలు వర్షాకాలం కోసం ఎదురు చూసుకుంటూ కూర్చొని ఆ 4 నెలలు వర్షం పడుతుంది కదా అమ్మాయి బతికామరా అని. అంటే అర్థం ఏంటి, వర్షాకాలంలో ఎక్కడికి పోవడానికి వెళ్ళేది వీడు ఎక్కడికి పోవటానికి లేదు, ఒక చోట కూర్చోవాలి. అందుకని వర్షాకాలం వస్తున్నదరా అని తెలుసుకునేటప్పటికి వీడన్ని పప్పు ఉప్పు అని పోగు చేసుకుంటాడు. చివరికి అన్నం వండుకోవడానికి కట్టెలు, ఎండు కట్టెలు, వాటన్నింటినీ పోగు చేసుకుంటాడు. అన్ని ఒక చోట పెట్టు, అమ్మో వర్షాకాలం వస్తుంది రెడీ చేసి పెట్టుకోవాలని పెట్టుకుంటాడు. ఇది ఆ 4 నెలల కాలం గడపటానికి ఈ గడిపితే కానీ 8 నెలలు సుఖపడవు. ఈ 4 నెలలు కాలం వస్తున్నది కాబట్టి 8 నెలల్లో తీసుకొచ్చి పెట్టుకోవాలి. అది ఈ 8 నెలల్లో తీసుకొచ్చి పెట్టుకోవాలి 4 నెలలు గడపటానికి. వర్షార్థమస్తో ప్రేత మాస నిశార్థమర్థం దివసేయతేత. నిశ అంటే రాత్రి. రాత్రి అనేటువంటిది మనకు సుఖాన్ని ఇస్తుంటుంది. సుఖం పొందాలంటే హాయిగా నిద్రపోవాలి అని అంటే పగలంతా గడుపుకోవాలి, సాయంకాలం 6 కావాలి. పగలంతా తిరగాలి, పనులు చేస్తుంటుంటే అప్పుడు రాత్రికి రాగానే నిద్ర వస్తుంది, హాయిగా పడుకోవాలి. అంటే పగలు గడిస్తే గాని రాత్రి రాదు అని అర్థం. నీకు ఇప్పుడు సుఖంగా నిద్రపోవాలి, రాత్రి రావాలంటే ఎందుకు వస్తుందో రాదు. నీకు ఇప్పుడు కావాలంటే నాకు నిద్ర రావాలంటే కాదయా, ఈ 12 గంటలు అయిపోవాలి, సాయంకాలం 6 తర్వాతనే నీ నిద్ర వస్తుంది అని పెట్టేశాడు భగవంతుడు. రాత్రి ఏమిటి, సుఖపడు, కష్టపడు అంటే పగలు కష్టపడిన దాన్ని రాత్రి సుఖపడు అని చెప్పేశాడు. అది కాబట్టి పగలంతా గడిస్తే గాని రాత్రిని సుఖం రాదు, దానికోసం ఎదురు చూస్తుంటారు. పగలు గడిపితే గాని రాత్రి రాదు.
నిషార్థమర్థం దివసేయతేత వార్ధక్య హేతో వయసా నవేన. వార్ధక్య హేతో, వార్ధక్యం అంటే ముసలితనం. ముసలితనం వస్తుందండి. ఇప్పుడు వాడికి 30 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు గడిస్తే గానీ ముసలితనం రాదు. ఆ ముసలితనం రావటానికి 30 సంవత్సరాలు గడుపుతూ ఉండాలి, ఈ యవ్వనాన్ని గడుపుతూ ఉండాలి. ఈ యవ్వనం గడిపితే గాని వాడికి వార్ధక్యం రాదు. అంటే ఏమిటి? ఇవన్నీ దాటితే గాని అది రాదు, చివరిది రాదు. అంతకాలం నువ్వు ఎదురు చూస్తూ ఉండాల్సిందే వీటన్నిటి కూడా. వార్ధక్య హేతో వయసానవేనా. ఇక్కడ అంత తీసి పక్కన పెట్టి చివరి అసలు విషయం దీనికోసం అది. అవన్నీ పక్కన పెట్టేసేయండి ఇంకంతే. ఏమిటి? పరత్ర హేతో ఇహ జన్మనాచ, అది అర్థం. అది పరత్ర హేతో. పరత్ర హేతో మోక్షం గురించి. పరత్రం పరత్ర అక్కడ ఉన్నది పరమపదం. ఆ పరత్రాన్ని గురించి ఇహ జన్మనాచ, నువ్వు బతికున్నటువంటి ఈ జన్మ ఉన్నది, ఈ జన్మలోనే నీవు పరలోకాన్ని గురించి నీవు తెలుసుకొని సాధించుము. ఈ జన్మ అనేటువంటి దాన్ని నిరర్థకం చేసుకోవాకు. నిరర్థకం చేసుకుంటే సార్థకం చేసుకుంటే నీకు ఏమవుతుంది? పరలోకము అంటే స్వర్గలోకం సిద్ధించుగాక, అది అర్థం. కాబట్టి నీవు బతికినంత కాలము, నీవు ఈ జన్మలో బతికినంత కాలం ఏమిటంటే నీ యొక్క దృష్టి ఏమిటంటే అది పరలోకము. దానికి ఉదాహరణలుగా కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ జన్మ పూర్తి అయిన తర్వాత పరలోకము అనగా పరమపదము అది అర్థం. పరమపదాన్ని పొందాలి అని అంటే ఈ జన్మని సార్థకం చేసుకో అని ఆ విధంగా అర్థం చెప్పాడు. ఇదంతా తెలిసిందండి. ఈ రాజుగారు తెలిసేటప్పటికి ఈ మరనాడు సభ ఏర్పాటు చేశాడు. సభ ఏర్పాటు చేసి ఏమైనా పండితులందరినీ పిలిచాడు. దేశంలో పండితులందరినీ పిలిచి ఏమంటే పరలోకం పరత్ర హేతో ఈ విధంగా శ్లోకం చెప్పేసేసి మనకు మోక్షం రావాలి అని అంటే ఈ జన్మలోనే చేసుకోవాలి అని చెబుతున్నారు కదండి. కాబట్టి ఏం చేయాలి? ఏ దేవుణ్ణి పట్టుకోవాలి? శివుని పట్టుకోవాలనా, విష్ణువుని పట్టుకోవాలనా, ఏ మతాన్ని పట్టుకోవాలి, ఏమిటి? వీటన్నిటిని నాకు మరి వివరించి చెప్పాల్సింది. కాబట్టి నేను పండితులందరినీ పిలిచాడు. ఆ పండితులు వాళ్ళు వచ్చేసారు. అందరు ఎంత వచ్చారు? ఎన్ని రకాల పండితులు? జైన పండితులు, బౌద్ధ పండితులు, ఆ పండితులు కూడా డజలు వచ్చేసాడు. అప్పుడు కానీ జైనులు బౌద్ధులు ఉన్నారు. వాళ్ళు ఏం చెబుతారు? వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు చెబుతుంటారు. ఇలా ఉంటుంటే విష్ణు చిత్తుడు ఏం చేశాడనమాట? విష్ణు చిత్తుడు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన విష్ణు యొక్క భక్తుడు అనమాట. ఆయన ఏం చేశాడు? రోజు ఆయన చేసే పని ఏంటంటే ఆ విష్ణువుకి, ఆ శ్రీరంగనాథుడికి తీసుకెళ్ళి అర్చన చేయటం. ఇది తులసిమాల ఆమె కడుతుంది, కూతురు కడితే ఆ తులసిమాల తీసుకెళ్ళి ఆయనకి దేవుడికి వేసి ఆ పుష్పమాల తులసిమాల వేసి నమస్కారం చేయటం, అర్చనలు చేయటం. ఆయన గుడి ఇల్లు రెండో తెలియదు. ఈ రెండో ప్రపంచమే తెలియదు ఈయనకి. ఈ దేవుడు ఇది. అప్పుడు ఆ స్వామివారి కలలో కనపడి, అయ్యా విష్ణు చిత్తుడు, ఈ విధంగా ఆయన అక్కడ ఏర్పాటు చేశాడు యామనాచార్యుడు, నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళి వైష్ణవ మతాన్ని స్థిరీకరించు, వైష్ణవ మతాన్ని తీసుకునేటట్టు చెయ్యి, నువ్వు వైష్ణవ సిద్ధాంతాన్ని పెట్టేసేయి అక్కడ అన్నట్టు. అయ్యా ఎందుకండి, నేను రోజు మీకు ఈ విధంగా సేవలు చేస్తుంటాను ఇదేనంటే, కాదు కాదు నువ్వు వెళ్ళాల్సిందే అన్నాడు. ఆ రాజుగారు ఏం చేశాడు? ఓ పెద్ద డబ్బుల మూట, బంగారం మూట ఇంత కట్టి పైన కట్టాడు, పైన వేలగట్టాడు. మీరు చెప్పినటువంటి ఏ సిద్ధాంతం అయితే కరెక్ట్ అయితే అదంతటా అది ఊడి పడుతుంది. చూసుకోండి ఎలా పెట్టాడు రాజుగారు. మీరు చెప్పిన సిద్ధాంతం సరైనది అయితే అది ఊడి పడుతుంది ఆ మూట. ఆ సిద్ధాంతం చెప్పినట్టు ఆ మూట వచ్చేసినట్టే. అది సరే ఈయన పోయినాడు. ఎవరు? విష్ణు చిత్తుడు వెళ్ళాడు. విష్ణు చిత్తుడు వెళ్ళి ఆయన సరే వాదాలు ఇవన్నీ జరిగినాయి. సరే ఈయన వాదన చేశాడు. ఈయన ఏంటి వాదన? వైష్ణవం. ఇది ఇక్కడ అసలు వైష్ణవ మతానికి ప్రారంభం ఇక్కడ. ఇది విష్ణు చిత్తుడి నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి మూలం యామునాచార్యుడు రాజుగారు. ఇదంతా తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటిది. సరే ఈయన వాదన చేసేటప్పటికి ఆ మూట ముడిపడ్డది. ఇంకప్పుడు రాజుగారు
వైష్ణవ మతం తీసుకున్నాడు. అక్కడి నుంచి రాజుగారు యథారాజా తథా ప్రజా కదా, కాబట్టి వైష్ణవ మతం ప్రారంభమైంది. ఆ సందర్భంలో విష్ణు ఆలయాలు బాగా వెలిసిపోయినాయి అక్కడ. ఇంకొక విశేషం ఏంటంటే ఆ సందర్భంలో ఆ కథని పెట్టుకొని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలోది ఈ కథని చెప్పింది ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద తెలుగు పంచకావ్యాలలో ఒకటి. మేము చదువుకునేటప్పుడు టెక్స్ట్ బుక్ అది. ఈ విధంగా చాలా మంది టెక్స్ట్ బుక్ గా ఉంటుంది ఆముక్తమాల్యద. ఇది ఏమిటనంటే ఇంక విశేషం ఎందుకనంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి భక్తి సామ్రాజ్యం అనేటువంటిది అలా ఉండేది. ఏదో అటు శైవో వైష్ణవో ఏదైనా సరే దాన్ని నమ్ముకొని ఉండేవాళ్ళు, ఎవరికి వాళ్ళు దానికి. అట్లా వైష్ణవం అట్లా వచ్చిందనమాట. అట్లా అనమాట. అది మనం చెప్పుకుంటుంది ఏమిటనంటే ఆ ఇన్ని నెలలు గడిస్తే గాని, అంటే వయస్సు అంతా గడిచిపోతే గాని వార్ధక్యం రాదు. వార్ధక్యం కోసం ఎందుకయ్యా ఎదురు చూస్తున్నావు అని అంటే ఇక్కడ విశేషం ఏమిటంటే వయస్సు గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత ఆశ్రమం ఏమిటి? వానప్రస్థం. వానప్రస్థంలో ఏమిటంటే నీకు కుటుంబ వ్యవహారాలు నీకు అవసరం లేదు, నీకు దూరంగా ఉండిపోతాయి. వానప్రస్థంలో అంటే సీనియర్ సిటిజన్ ఆఫ్టర్ 60 తర్వాత నువ్వు పెత్తనం చేయడం మొదలు పెట్టావో నీకెందుకయ్యా, నువ్వు శుభ్రంగా తిని కూర్చోకుండా నీకెందుకు, నేను చూసుకుంటా కదా అంటాడు కొడుకు. నేను చూసుకుంటా కదా, నీకెందుకు మెలకుని కూర్చో అని అంటాడు. ఉద్యోగం చేసినంతకాలం మాట్లాడలేదు. తండ్రి ఉద్యోగం చేసినంతకాలం నెల నెల జీతం 1వ తారీఖు జీతం వస్తుంది కదా, అప్పుడు మాత్రం మాటలు నేను రాలేదు, నువ్వు కూర్చో అట్లా అని అనరు. భార్య కూడా ఏం చేస్తుంది అనమాట, ఉద్యోగం చేసినంతకాలం సాయంకాలం ఇంటికి రాగానే రెడీ టీ, రెడీ కాఫీ అన్ని. రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకేముంది, అయిపోయింది. అనగా అయ్యగారి యొక్క శక్తి మొత్తం అయిపోయింది, తీసుకెళ్ళి ఆ మూల పడేశారు. ఇది లోకంలో జరుగుతున్నటువంటిది. అది సీనియర్ సిటిజన్ వార్ధక్యం అంటే అర్థం ఏమిటనమాట, దీనిలో చెప్తున్నది ఏంటంటే వానప్రస్థము, అది అర్థం. ఇదే వానప్రస్థమే మనకు ఇందులో చండీ సప్తశతిలో వానప్రస్థం నుంచే ప్రారంభం అవుతుంది. అసలు కథ అట్లా మొదలవుతుంది చండీ సప్తశతిలో. వానప్రస్థంలో ఏంటనమాట, ఉపనిషత్తులు చదువుకో. ఉపనిషత్తులు అంటే అర్థం ఏంటి? ఆత్మతత్వము లేక బ్రహ్మజ్ఞానము. అది నువ్వు బ్రహ్మజ్ఞానం పొందాలి అని అంటే ముందు ఈ వయస్సు అంతా మనచు యవ్వనం ఇదంతా గడిపేసాయి, అప్పుడు కానీ బ్రహ్మజ్ఞానం రాదు. అదే అర్థం. ఇప్పుడు యువకుడి దగ్గరికి పోయి నేను బ్రహ్మజ్ఞానం చెబుతానరా, నీకు ఆత్మతత్వం చెబుతానరా, ఆ మంత్రంలో అర్థం ఈ మంత్రంలో అర్థం చెబుతానని అంటే వాడు వినడు. నాకేం అక్కర్లేదులే అని అంటాడు. ఏది యువకుడిని కనుక కదిలేదు, యువతీ యువకులు ఎవరైనా సరే మేము బ్రహ్మజ్ఞానం చెబుతాను తెలుసుకుంటానంటే మాకు అసలు అవసరమే లేదు అంటారు. అదే వాడికి 30 సంవత్సరాలు పోయేటప్పటికి ఇంకా నెమ్మదిగా ఇవన్నీ ఉడికిపోతాయి కదా, ఏవి శరీర ఇంద్రియాలు ఉడికిపోతాయి, అంటే వార్ధక్యం ముసలివైపోతాయి. ఈ ముసలివైపోగానే ఇక అప్పుడు తెలుసుకుంటుంటాడు, ఒక్కొక్కటి లోకంలో చూసి అప్పుడు తెలుసుకుంటాడు. అప్పటిదాకా వీడు తెలుసుకోలేదు. అందుకనే చెబుతారనమాట, ఏంటంటే యుక్త వయస్సు ఉన్నప్పుడే ఈ సైన్స్ అంతా నేర్చుకుంటారా. ఎవరైతే యుక్త వయసు ఉన్నప్పుడు లలితా రహస్యనామాల్లో ఏ రహస్యం అయితే సైన్స్ అయితే చెప్పాడో దాన్ని గనక అర్థం చేసుకొని పాటిస్తే నీవు సుఖపడతావురా అని చెప్పారు. దాన్ని అర్థం చేసుకొని పాటిస్తే యువతీ యువకులు వాళ్ళకి సరైనటువంటి మంచి సత్సంతానము, గొప్ప సంతానము వస్తారు. కానీ అవి వీళ్ళకి పట్టదు, ఆ సైన్స్ వీళ్ళకి పట్టదు. దీనిలో ఉన్న రహస్యాలే అది. లలితా రహస్యాశ్రమాల్లో ఉన్నది ఏంటంటే ఈ సత్సంతానం అనేటువంటి విషయమే ఉన్నది. అక్కడ దీనిలో కూడా సౌందర్యలహరిలో కూడా 9 చక్రాలు ఉన్నాయి, శివశక్తులు 4, అలానే శక్తి చక్రాలు 5 అన్నారు. 5 + 4 9. ఈ 5, 4, 9 చక్రాలు కలిస్తేనే అప్పుడు సంతానం వస్తున్నది. దీనిలో 5 చక్రాలు స్త్రీవి. ఈ వరుసగా దానిలో సైన్స్ అంతా అర్థం చేసుకుంటే అమ్మో ఇంత సైన్స్ ఉన్నదా,
కాబట్టి దీనిలో చెప్పినటువంటి దాన్ని ఎంతవరకు మనం పాటిస్తున్నాము అని ఆలోచిస్తే వాళ్ళు అసలు ఏం పాటించాల. అందువల్ల వాళ్ళ కర్మను బట్టి వాళ్ళ ఫలితాన్ని బట్టి ఒక్కోళ్ళు మంచివాళ్ళు పుడుతున్నారు. మంచివాళ్ళు ఎవరు పుట్టినా సరే ప్రస్తుత కాలంలో ఇప్పుడు కాలంలో ఎవడైనా సరే వాడు చదువు బీటెక్లో టక్కులో టిక్కులో ఏమి చదవని ఈ తర్వాత సంగతి. కానీ ఒక్కడికి మాత్రం బ్రహ్మజ్ఞానం లేదు. ఒక్కడికి బ్రహ్మజ్ఞానం లేదు. ఒక్కడికి ఏమిటనమాట, ఈ ఇహ ప్రపంచాన్ని గురించి కానీ ఇది కానీ అసలు లేనే లేదు. ఏమిటైనా సుఖం అనుభవించడమే, తినటం తిరగటం, అంతే, ఇంకేం లేదు. చదువుకున్నాను, వెంటనే నాకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం డబ్బులు వచ్చినాయి. డబ్బులు రాగానే 2 వారాలు ఉన్నాయి, శని ఆదివారాలు, వీకెండ్ రాగానే కారు వేసుకొని పోవటం, హోటళ్ళని తరింపజేయటం, అది లేకపోతే ఇది జీవితం. వాడికి ఏమిటయ్యా నువ్వు సంపాదించున్నది ఏమిట్రా, నువ్వు చేస్తున్నది నీ జీవితం ఏమిటిరా, ఇప్పుడున్నటువంటి శరీరం ఉండదురా నీకు, 30 ఏళ్ళు పోయిన తర్వాత ఈ శరీరం ఏమవుతుంది అనుకునే సంగతి నీకు తెలుసా, ఇదే అనేటువంటిది. అందుకనే బుద్ధ భగవానుడు చెప్పాడు, ఒరే శరీరం బాగా ఉన్నప్పుడే ముందు జాగ్రత్త పడండి రా అని చెప్పాడు. పరత్రహేతో జన్మనాచ, ముందు జ్ఞానం సంపాదించుకుంటురా అని చెప్పాడు. జ్ఞానం సంపాదించుకుంటుంటే నీకు పరమశాంతం తెలుస్తుంది, డూసు డోంట్స్ తెలుస్తాయి. అసలు తెలుసుకోవాల్సింది యవ్వనంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే డూసు డోంట్స్ తెలుసుకోవాలి, కర్తవ్యము అకర్తవ్యము తెలుసుకోవాలి. కానీ ఈ రెండు తెలుసుకోకుండా నడిచేటువంటి వాడు ఉన్నాడే, వాడు ఏమిటంటే చివరికి వాడి కారు ఎటుపోతుందో, మనం కారు నడుపుతుంటుంటే మనకు తెలుస్తుంది, ఓ నెంబర్ ఉంటుంది, ఏదో ఇంత నెంబర్లో పోతే ఈ రోడ్డు ఇటు వస్తే ఇటు వస్తుంది. కానీ వీడికి తెలియదు, ఏదో రైటో లెఫ్టో ఏదో ఒకటి వెళ్ళిపోయినాడు అనుకో, చివరికి ఆ కారు తీసుకెళ్ళి అడవులకో తీసుకుపోతుంది. అందుకని ఏంటంటే నీవు నీ జీవితం అనే రథాన్ని నడుపుకోవాలి అని అంటే జ్ఞానం అనేటువంటిది ఉండాలిరా, జ్ఞానం అనే టెక్స్ట్ బుక్ ఉండాలి అని అర్థం దానిలో చెబుతున్నారు. అది కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ఎవరు? సరస్వతీ మాత. కాబట్టి సరస్వతీ మాతను ఆరాధించుము అని ఆ విధంగా చెబుతున్నాడు. సరస్వతి అంటే కేవలం ఏదో ప్రస్తుత కాలం అకాడమిక్ కోర్సు చూశారు, ఏది 10th క్లాసు డెక్కులు బిఏలు ఇవన్నీ, అవి కాదు. ఏమిటంటే ముఖ్యమైన అదంతా ఏమిటంటే భౌతికమైనటువంటిది, అది లౌకిక విద్యలు అంటారు. కేవలం అన్నం పెట్టడానికి, ఉద్యోగం చేసి అన్నం పెట్టుకోవడానికి, కేవలం అన్నం తింటే సరిపోతుందా? లోపల ఎంత విశేషం ఉన్నది ప్రపంచం, మనలో ఎంత ప్రపంచం ఉందో, బయట ప్రపంచం ఎంత ఉందో మనలో అంత ప్రపంచం ఉంది, నువ్వు గమనించరా. అందుకని అంతర్బహిష్ట నారాయణ, ఇది మనకి దీనిలో ఆత్మతత్వంలో మంత్రపురుషంలో అంతర్బహిష్ట నారాయణ, బయట నారాయణుడు ఉన్నాడురా, లోపల నారాయణుడు ఉన్నాడురా. నారాయణుడు అంటే పరమాత్మ, లోపల పరమాత్మ ఉన్నాడురా, చూరా నువ్వు కొంత అంతర్దృష్టితో చూసుకో అని చెప్తున్నాడు. అలా ఎవడైతే చూసుకుంటాడో వాడు వార్ధక్యంలో కూడా ఏమాత్రం భయపడకుండా ప్రశాంతంగా ఉంటాడు, వాడు అంతర్దృష్టి ఉన్నటువంటి వాడు. అదే బ్రహ్మజ్ఞానం. అది అటువంటి ఆ జ్ఞానం అనేటువంటిది పొందాలంటే శారదామాత అనుగ్రహం ఉండాలి. కాబట్టి అక్కడ శృంగేరిలో శారదాపీఠం ఉన్నది, అక్కడ శారదాదేవిని స్మరించుకోవటము అని చెప్పిన తర్వాత సరస్వతీ దేవిని గురించి ఉన్నటువంటి పద్యాలు మనకి కొన్ని పద్యాలు ఇక్కడ ఇచ్చాం. ఏమిటి? అంబ నవాంబుజోజ్వల, అట్లా అనమాట. ఆ తర్వాత క్షోణితలంబునని, ఇదే భాగవతంలోది. అలానే శుక్లాం బ్రహ్మ విచారసార పరమ, ఈ రోజు నీకు నేను దీనిలో చదువుతున్నా, ఏది స్తుతిలో చదువుతున్నా. మీరు స్తుతిలో ఈ శుక్లాం బ్రహ్మ విచారసార పరమ అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది, దీని అర్థం కూడా తెలుసుకుంటే. కాబట్టి ఇది కూడా మీరు ధారణ చేయండి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమం ఆద్యాం జగద్వ్యాపిని, ఇది సులభంగానే అర్థమవుతుంది, దీనిలో అర్థం కూడా రాశాం. అలానే శారదాంభోజ వదనాంబుజే, శారదాదేవి ఆమె ఎల్లప్పుడూ కూడా అంభోజ వదన, అంభోజం అంటే పద్మం, పద్మం అంటే వదనము కలిగినటువంటిది. శరత్కాలంలో ఉన్న పద్మం ఏ విధంగా ఉంటుందో అటువంటి వదనము కలిగినటువంటిది ఆమె యొక్క వదనము. ముఖం కూడా ఏమిటనమాట? వదనాంబుజే అంటే వదనం అంటే అర్థం ఏంటన్నమాట ఇక్కడ ముఖపద్మం. ముఖపద్మం కూడా
ఆ విధంగా ఉన్నది. శరత్కాలంలో పద్మం ఎలా ఉంటుందో ఈ వదనం అనేటువంటి పద్మము కూడా అలా ఉన్నది. అటువంటి ఆ శారదామాత సర్వదా ఎల్లప్పుడూ సర్వదా అస్మాకం సర్వదా అన్నిటినీ అస్మాకం మాకు సన్నిధిం క్రియాత్ మా ఎదుట ఏర్పాటు చేయగాక అనేటువంటి చెబుతున్నాడు. అంటే రెండు పదాలు వేసేసి అదే చెబుతున్నాడు అనమాట. సన్నిధి ఒక పదానికి ఏమో సత్ నిధి, సత్ ప్లస్ నిధి. అంటే సత్ అంటే జ్ఞానం, జ్ఞాన నిధిని మాకు ఇవ్వము అని అంటున్నాడు. అది ఇంకొక అర్థం సత్ నిధి అని అంటే ఏమిటనమాట, మా ఎదుట ఉండవు ఒకటి. రెండోది ఏమిటి అర్థము సన్నిధి అని అంటే మాకు జ్ఞాన ప్రసాదం ఇమ్ము అని. ఆ రెండు పదాలకు అర్థం ఒక చోట ఒక అర్థం, ఒక చోట ఒక అర్థం వస్తుందన్నమాట. అట్లా అనమాట. కాబట్టి ఆ శారదాదేవిని కోరుతూ ఉన్నాడు అనమాట. అంటే శరత్కాలంలో అంబుజం ఎలా ఉంటుందో అటువంటి వదనము కలిగినటువంటి వదనాంబుజే ముఖము కలిగినటువంటి ఓ శారదాదేవి సర్వదా ఎల్లప్పుడూ సర్వదా, ఇది రెండు అర్థాలు. సర్వదా రెండు అర్థాలు. ఒకటి సర్వదా అంటే ఎల్లప్పుడు, ఇంకో సర్వదాకేమో సర్వమును దా ఇచ్చినటువంటి. ఇక్కడ కేవలం అమ్మవారు ఏమిటనమాట, జ్ఞానమే కాదు సర్వదా అంటే సమస్తమును దా ఇచ్చినటువంటిది. అది తస్మాకం మాకు సర్వదా ఒకటి, సన్నిధి రెండు పదాలకి రెండు వేరు అర్థాలు. అదేమాట జ్ఞానము ఇస్తుంటుంది. తర్వాత అదే కాక మనకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లక్ష్మి సంపదల దగ్గర నుంచి సమస్తం కూడా ఇచ్చేటువంటిది అనేది. సర్వదా రెండు, సన్నిధి అటువంటి ఎవరంటే శారదామాత అని చెబుతున్నారు. అని చెప్పి ఇంక అట్లనే దాని కింద కూడా శరదిందు వికాస మందహాస స్వరదిందీవర లోచన, ఇది కూడా ప్రార్థనా శ్లోకంలో ఉన్నది. అమ్మవారిని అరవిందాసన సుందరి ఉపాసే. అరవిందం అంటే పద్మంలో కూర్చున్నటువంటి అమ్మవారు ఆ సరస్వతి మాతని ఉపాసే అని ఈ విధంగా చెబుతూ కురంగే తురంగే మృగేంద్రి ఖగేంద్రి మరాళే ఈ విధంగా ఏమిటంటే మహానవమి నాడు సామవేద రూపమై లేడిని, గుర్రమును, సింహమును, గరుడిని ఈ విధంగా దీనిలో ఉన్నటువంటి అనమాట వాహనములు నవమి దసరాలో వచ్చేటువంటిది ఇది అనమాట. ఈ విధంగా చెప్పుకుంటున్నారు. అనగా శారదాదేవి ఎన్ని రూపములలో అటు లక్ష్మిగా సంపదలు కూడా ఇస్తుంది, సరస్వతి దేవిగా జ్ఞానాన్ని కూడా ఇస్తుంది అని చెప్పటం వీళ్ళు. అటువంటి శారదను ఆరాధ్య అర్చింపదగినటువంటిది. ఆ శారద ఎవరి రూపంలో ఇక్కడ మనకు కనబడుతున్నది. పేరు మాత్రం శారద, ఎవరు అనగా లలితా పరమేశ్వరి అది అర్థం. ఈ నామములన్నీ ఎవరికి చెందుతాయి అనంటే లలితా పరమేశ్వరి చెందుతాయి అది అర్థం. ఈ 99 నామములన్నీ కూడా లలితా అదే చివరిలో చెబుతాడు అనమాట. లలితా పరమేశ్వరికి ఉన్న నామములు దీని యొక్క అర్థం అది. అట్లా శారద అని. తర్వాత శర్వాణి, ఇది కూడా అటువంటిది. శర్వాణి శర్వుని యొక్క భార్య. శర్వుడు అంటే శివుడు, శంకరుడు అని అర్థం అనమాట. ఇక్కడ శర్వాణి అనే మాట ఒక విశేషం ఉంది. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, శర్వాణి అనే పేరు పెట్టుకుంటుంటారు. కానీ దీని యొక్క అర్థం ఏమిటంటే శర్వుని యొక్క భార్య. శర్వుడు అనే మాట అర్థం ఏమిటంటే ప్రళయకాలంలో భూతములను హింసించువాడు. అనగా ఈ పంచభూతాలని సమస్త ప్రాణులన్నిటినీ ప్రళయకాలం హింసించువాడు అంటే తనలో కలిపేసుకుంటుంటాడు. అందరినీ కలిపేసుకుంటుంటాడంటే అందరినీ వాళ్ళ యొక్క ప్రాణాలన్నీ పోతాయి. అంటే మొత్తం కూడా ప్రకృతి వైపరీత్యం వచ్చేసేసి మొత్తం వెళ్ళిపోతాయి. అట్లా అనమాట. అలా చేసేది ఎవరంటే శర్వుడు. అంటే శివుడికున్న ఈ పేర్లలో ఇది ఒకటి అనమాట. ఆ శర్వుని యొక్క స్త్రీ భార్య కాబట్టి శర్వాణి అదే అనమాట. శర్వాణి శర్వక విష్ణు సహస్రనామాల్లో 26వ నామం ఇది. ఈ నామం శివకేశవుల అభేదం. ఇక్కడ మనకు విష్ణు సహస్రనామములు అద్వైత తత్వాన్ని చెబుతుంటాయి. చాలా మంది తెలియక వైష్ణవులు ఏమంటారంటే మావి వైష్ణవమే అని అంటుంటారు. పాపం వాళ్ళ అభిమానం. కానీ అక్కడ అదేం లేదు. అక్కడ చెప్పింది మరి దానిలో నిబద్ధించింది ఎవరంటే వ్యాసుల వారు. విష్ణు సహస్రనామాలు అన్ని కూడా అద్వైత తత్వాన్ని మొత్తం అన్ని. అసలు ఒక మాట అదే కాదు, అన్ని అద్వైత తత్వమే. శాంతం శివం అద్వైతం అని చెప్పారు. దేనిలో అంటే ఉపనిషత్తుల్లో.
అద్వైతం అనే మాటకు అసలు అర్థం ఏమిటి? పరమాత్మ ఒక్కడే అని అర్థం, అంతే, ఇంకేం లేదు. అద్వైతం అంటే అంతే, అది అందరూ ఒప్పుకున్నదే కదా. పరమాత్మ ఒక్కడే అనేటువంటి విషయము వైష్ణవం శైవం అదేంటి ఏదైనా అందరూ ఒప్పుకున్నదే కదా. అదే విషయాలు చెబుతున్నాడు. ఆ పరమాత్మ ఒక్కడే. ఆ ఒక్కడు అనేటని మనం విష్ణువు అంటాము, శివుడు అంటాము, రకరకాల పేర్లు అంటాము. అది సగుణ రూపం కోసం, ఉపాసన కోసం, ఎవరికి ఇష్టమైతే అది. కాబట్టి ఇక్కడ శర్వులు అంటగా అర్థం ఇక్కడ శివుడు అనేటువంటి అర్థం వస్తున్నది. కానీ ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే శివకేశవుల యొక్క అభేదము అని ఇంకొకటి తెలుసుకోండి అని చెప్తాడు. అక్కడ శర్వ అనే మాటకు అర్థం వ్యాఖ్యానం ఎవరు? శంకరాచార్యులు వారు విష్ణు సహస్రనామాలకి వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానంలో శివకేశవుల యొక్క అభేదమే శర్వ అన్నాడు. శివకేశవుల యొక్క అభేదం అంటే ఒకళ్ళే. కేశవుడుగా ఉన్నప్పుడేమో పోషిస్తుంటాడు, శివుడుగా ఉన్నప్పుడు జ్ఞానం ఇస్తాడు, జ్ఞానం ఇచ్చి లయం చేసుకుంటాడు. ఒకళ్ళేం పోషించడం ఒకళ్ళు ఒక డ్యూటీ, ఇంకొకళ్ళ డ్యూటీ ఏంటి? జ్ఞానం ఇచ్చి తనలో లయం చేసుకుంటాడు, అంటే మోక్షం ఇస్తాడు. అది ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క డ్యూటీ అమ్మవారు అప్పచెప్పింది. బ్రహ్మదేవుడు నువ్వు సృష్టించరా అని డ్యూటీ అప్పచెప్పింది. విష్ణువుకి ఏమో సృష్టించినటువంటి వాడికి నువ్వు అన్నం పెట్టరా అని చెప్పింది. ఆ అన్నం పెడితే వాడు పెరుగుతున్నాడు కదా, వాడికి వృద్ధి చెందుతున్నాడు, వాడికి జ్ఞానం ఇచ్చి చివరికి లయం చేసుకోరా అనేమో రుద్రుడికి చెప్పింది. రుద్రుడు అంటే శివుడు. అది ఒక్కొక్కడు ఒక్కొక్క పని అప్పచెప్పింది అమ్మవారు. దాని ప్రకారంగానే మనం నడుచుకోండి అని చెబుతున్నారు. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అట్లా చేస్తుంటారు. అంతేగాని వీళ్ళ చివరికి ఎవరంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎవరి యొక్క రూపములంటే ఆ అమ్మవారి యొక్క రూపమే, ఆ పరబ్రహ్మం యొక్క రూపమే. పరబ్రహ్మమే బ్రహ్మదేవుడిగా సృష్టిస్తాడు, పరబ్రహ్మమే విష్ణువుగా పోషిస్తాడు, పరబ్రహ్మమే శివుడుగా జ్ఞానం ఇచ్చి లయం చేసుకుంటాడు. ఇది అర్థం. ఒకళ్ళే, కానీ ఏం చేస్తుంటాడు? వేషాలు మారుస్తుంటాడు. యాక్టర్ ఒకడే, యాక్టరు ఒకడే. ఆయన 3 ఫోజులతోటి ఏదో కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి మనకి. ఆ సినిమాల్లో ఏంటంటే ఈ రూపంలో ఈ వేషం వేసుకుని కనబడతాడు, మళ్ళీ అదే సినిమాలో ఇంకో వేషం వేసుకుని కనబడతాడు, అదే సినిమాలో ఇంకో వేషం వేసుకుని కనబడతాడు. పూర్వం డ్రామాలు అంటే వేస్తుంటారు, ఏది పద్యాల నాటక కురుక్షేత్రం ఇట్లాంటి వాటిల్లో ఏం చేస్తుంటారంటే ఈ యాక్టర్స్ ఒకే యాక్టర్ ఏం చేస్తుంటాడంటే యాక్టర్లు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన సమయానికి ఇది అయిపోగానే ఈ తీసేసుకొని ఆ డ్రెస్ వేసుకొని వస్తాడు, ఆ డ్రెస్ వేసుకొని వస్తాడు. పేరు ఒకటేగా, మనిషి ఒకటేగా, మనిషి ఏం మారలేదు, వేషం మారింది. వేషం మారింది అనమాట. మా చిన్నతనంలో చూసినప్పుడు అప్పుడు ఉండేది ఏమిటంటే ఏదో 10 మంది యాక్టర్స్ ఉండాలనుకో, 10 మంది రావాలి కదా, వచ్చింది 8 మంది, 2 రాలేదు. ఎట్లా ఏం చేస్తారని అంటే వాళ్ళకి తెలుసు ఆయన పోర్షన్ అయిపోతుంది కదా, అయిపోగానే ఆడి తిరిగి వచ్చేసి ఈ డ్రెస్సు చొక్కా ఇప్పేసి ఇంకో చొక్కా వేసుకొని బూడిద పూసుకొని నెత్తిన అది కాస్త ఇది కాస్త పూసుకొని వరన పరిగెత్తుకొని వస్తుంటాడు. వచ్చేసి డైలాగులు చెబుతుంటాడు. మేము అందరం చూసి ఎప్పుడు వచ్చాడు రా, అసలు ఉన్నదే 8 మంది కదా, ఎప్పుడు వచ్చాడో ఏమిటో తెలుసుకోరుగా. జనానికి ఏం తెలుస్తుంది? ఉన్నదే 8 మంది కదా, దీని ఈయనప్పుడు వచ్చాడు, ఇది అయిపోయింది. ఇంకా కాసేపటికి వచ్చినప్పుడు వీడే మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకొని వస్తాడు. ఎప్పుడు వచ్చారో ఏమిటో మనకు తెలియదు రా వీళ్ళు అని అనుకుంటాం. అంటే ఏమిటనమాట, మనం లీనమైపోతాం. అంటే అట్లనే శివుడులోను విష్ణువులోను అలానే బ్రహ్మదేవుడు లీనమైపోతాం. అంటే ఆ దేవుళ్ళలో లీనమైపోయేటప్పుడు వేరు 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 అని అనుకుంటాం. కానీ వేరు వేరు కాదురా, అంతా ఒకటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. అందుకని ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఒకడే, వేషాలు మాత్రం మారుస్తుంటాడు అట్లా అనమాట. అది అర్థం చేసుకోండి. అదే అద్వైతం. అద్వైతం అంటే పరమాత్మ ఒక్కడే అని అర్థం అనమాట. అని చెబుతూ ఇందులో లింగ పురాణం ముందు సకల భూతం సృష్టించి పోషించేవాడు శరువుడని ఉన్నది. అదే రకరకాల పురాణాల్లో. అలానే శివుని అష్టమూర్తుల్లో 2వ వాడు శరువుడని ఈ విధంగా ఉన్నది. ఆ తర్వాత 125లో శర్మదాయిని. శర్మ అంటే సుఖమును, దాయిని ప్రసాదించినటువంటిది, సుఖమును ప్రసాదించినటువంటిది అని అర్థం. అర్థం ఏంటి? ఏమిటి సుఖం అంటే
ఏదో ఫ్యాన్ వేసుకుంటే సుఖము, శుభ్రంగా తింటే సుఖము, నిద్రపోతే సుఖము, అది కాదు. ఏమిటి సుఖం అంటే? సుఖం ఎక్కడ వస్తుంది? బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముక్ష్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్మాణం రుచ్యతి అని వచ్చింది. అది సుఖం, ఆ బ్రాహ్మీ స్థితిని పొందటము అని చెప్పి దీనిలో చెప్పాడు శర్మదాయన. అది సుఖము. తర్వాత శాంకరి. ఈ శాంకరి అనేటువంటి మాట ఇక్కడ విశేషమైనటువంటిది. శం కరోతి ఇది శంకర. ఈ దీనిలో శాంకరి అనేటప్పటికి మనకు అష్టాదశ శక్తి పీఠాలలో వచ్చింది. ఎక్కడ? లంకలో, శ్రీలంకలో ఉన్నదిట. ఏమిటి? శాంకరి. అప్పుడేనమాట. అయితే ఈ శాంకరి అనే నామం పురాణాల్లోనే ఉన్నది, అక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్నది. ఈ శక్తి పీఠాలను గురించి మనకు కథలు చెప్పుకుంటూ వస్తుంటారు. ఈ శక్తి పీఠాలు వాస్తవానికి అసలు ఎన్ని ఉంటాయంటే 50 పీఠాలు. 50 పీఠాల్లో మనకు 18 పీఠాలు కనబడుతున్నాయి. మిగిలిన పీఠాలన్నీ ఎక్కడున్నాయంటే అటు తూర్పు బెంగాలు, ఇటు పాకిస్తాను, అటు ఆఫ్ఘనిస్తాను, ఇట్లా ఈ విధంగా. అంటే భారతదేశం ఇంకా ఇంత ఉంది. ఈ మొత్తం కలుపుకుంటే అప్పుడు 50 పీఠాలు, శక్తి పీఠాలు. 50 పీఠాలనే ఎందుకు అంకె వచ్చింది అని అంటే అక్షరాలు 50. అది అక్షరాలు 50. ఈ మొత్తం ఈయన కూడుకుంటే 50. కాబట్టి 50కి 50 శక్తి పీఠాలు ఉన్నాయి అని చెబుతారు. దీనిలో మాత్రం ప్రస్తుతం మనకు 18 పీఠాలు మాత్రమే ఉన్నాయి, కనబడుతూ ఉన్నాయి అక్కడ. ఈ విధంగా అనమాట. ఆ తర్వాత శ్రీకరి, సాధ్వి, ఈ విధంగా మాటలు ఉన్నాయి. తర్వాత రేపు శరత్చంద్ర నిభానన, శాతోదరి. తర్వాత ఇక్కడ 133 నుంచి నిరాధార. ఇక్కడి నుంచి మారిపోతుంది. ఇక్కడి నుంచి ఉపనిషత్తు వస్తుంది. ఏది? నిరాధార 132 నుంచి ఉపనిషత్తు వస్తుంది అనమాట. రేపు చెప్పుకొని రేపు ఉదయం తర్వాత ఇది. అంతవరకు శుభం పోయాతో. సాయంకాలం ఏంటి ఇదన్నారు కదా ఆత్మతత్వం, ఇది ఉపనిషత్తు, ఇది మంత్రపురుషం అన్నారు కదా. సాయంకాలం 6:30కు మొదలు పెట్టుకున్నాం అట్లా. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్. ధన్యవాదాలు. శుభం భూయాత్. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు గురుగారు. మీకు 10 అయింది అనుకుంటా రాత్రి. ఇప్పుడు అవునండి. 10 అయింది. అట్లా